Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి. అన్నకి హెల్పింగ్ నేచర్ చాలా ఉంది. ఫస్ట్ థింగ్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అన్నకి కాల్ చేస్తే కంపల్సరీ అన్న మాత్రం ఆదుకుంటారు. ఇతను ఒక డైనమిక్ లీడర్. దానమన్న అంటే నేనున్నా అనే వ్యక్తి. వెల్కమ్ టు షాడో 9. షాడో టీమ్ ఇవాళ ఫాలో కాబోతున్న లీడర్ దానం నాగేందర్. లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన బరిలోకి దిగుతున్నారు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ నుండి. సో ప్రస్తుతం దానం నాగేందర్ ఇంటి దగ్గర మనం ఉన్నాం. చూడొచ్చు, హడావిడి ఉదయం నుంచి స్టార్ట్ అయిపోయింది. అండ్ దానం నాగేందర్ ఈస్ గెటింగ్ రెడీ ఫర్ ద డే. సో ఆయన స్కెడ్యూల్ ఇవాళ ఎలా ఉండబోతోంది, ఏమేం చేయబోతున్నారు, ప్రచారాన్ని ఎలా ముందుకు తీసుకుపోతున్నారు, ఇవాళ మనం ఆయన్ని నీడలా ఫాలో అవుతాం. లెట్స్ గో. మనం దానం నాగేందర్ గారి డే ఎలా స్టార్ట్ అవుతుందో, సో బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒక చిన్న మీటింగ్ తర్వాత ఇలా ఆయన కోసం వెయిట్ చేస్తున్న జనంతో ఫస్ట్ ఆయన మింగిల్ అవుతూ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నుంచి ఆయన ఎక్కడికి వెళ్తారు ఏంటి అన్నది మనం ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు? ఆల్ గుడ్ మేడం, థ్యాంక్ యూ. ఏంటండి, అంటే ఎలా స్టార్ట్ అయింది మీ డే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్? ఇప్పుడు మన ఎవ్రీ డే మా డే స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ బేసికలీ నా ఎవ్రీ డే స్టార్ట్ అయ్యేది 4 o'clock. 4 తర్వాత నేను యోగా చేసుకున్న తర్వాత 5:30 మీ దేవరాగం పూర్తిగా వింటాను. పూర్తి చదవమంటే ఇప్పుడు చదువుతాను, వింటా అంటే మీరు చదవాలా? చదవండి. ఒక రెండు. దేవరాగం జ్ఞానయోగం యాసపీఠం బహువేద శాస్త్రం గోదామృత హితవిత శ్రీమన్నారాయణం శివ గౌరీ సంభాషిత సకల పురాణం. కరెక్టా? ఇంకా ఉంది, ఇంకా ఉంది. దేవరాగం తర్వాత నేను ఏం చేస్తాను అంటే న్యూస్ పేపర్స్ వస్తాయి, అన్ని న్యూస్ పేపర్స్ చదివేసి దెన్ ఇమ్మీడియట్గా 6:30కి స్నానం చేసుకొని పూజ చేసుకొని 7:30కి 7:45 కింద దిగిన తర్వాత ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మాట్లాడి తర్వాత పబ్లిక్ 8:30కి పబ్లిక్ స్టార్ట్. ఇది ఎప్పటి నుంచో ఇదే రొటీన్గా, ఎలక్షన్ ఉన్నా లేకపోయినా ఇది నా స్కెడ్యూల్. ఇవాళ ఇప్పుడు మాణికేశ్వర్ నగర్లో పాదయాత్ర ఉందమ్మా. మాణికేశ్వర్ నగర్ పోతున్నాను ఇప్పుడు. మాణికేశ్వర్ నగర్ తర్వాత మళ్ళీ గ్రూప్ మీటింగ్స్ ఉంటాయి. గ్రూప్ మీటింగ్స్ తర్వాత మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ గ్రూప్ మీటింగ్ ఉంది. ఇప్పుడు నాంపల్లి వాళ్ళది ఒక పర్సనల్ మీటింగ్ ఉంది. యాక్చువల్లీ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దెమ్. బయట చాలా మంది వెయిట్ చేస్తున్నారు, ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు, బ్లెస్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. బయట కలిసిన తర్వాత ఏమనిపించింది మీకు వీళ్ళని? సో సి మేడం, నేను రెగ్యులర్గా పబ్లిక్తో అనేది నేను పబ్లిక్ కాంటాక్ట్లో ఉండడం అనేది దిస్ ఈజ్ నాట్ ఫస్ట్ టైం. ఎప్పుడన్నా నా పొలిటికల్ క్యారియర్ మొదలైనప్పటి నుంచి పబ్లిక్తో ఇంటరాక్ట్ అవ్వడము, పని ఉన్నా లేకపోయినా పబ్లిక్తో మాత్రం ఎవ్రీడే కలవడం అనేది నాకు రొటీన్ ఇది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీ దళిత సంఘం అధ్యక్షుడు వచ్చాడు, వాళ్ళు స్పాంటనేస్గా పనిచేస్తుడు చెన్నై గారని. ఇలాగా వీళ్ళు దళిత సంఘం వాళ్ళు స్పాంటనేస్గా వచ్చారు, నేనే ఫోన్ కూడా చేయలే వాళ్ళకు. నేనే వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు, వాళ్ళు వచ్చి చెప్పారు దానమన్నా మీకు పనిచేస్తాము, మీరు కుల మతాలకు అతీతంగా పనిచేస్తారని చెప్పి వాళ్ళు చెప్పారు. వాళ్ళకి నిన్న కూడా నేను థ్యాంక్స్ చెప్పాను. సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా నా పేరు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత హైదరాబాద్ సిటీ పొలిటికల్ సినారియోనే మారిపోయింది. సో ఇప్పుడు మాణికేశ్వర్ నగర్ పోతున్నాం, జస్ట్ వెళ్తాం. ఇక్కడ కొంచెం ఒక పర్సనల్గా వచ్చినారు కాబట్టి ఒక 2 minutes వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళు వీళ్ళు స్టార్ట్. ఆజా బాయ్ బయట. దానం నాగేందర్తో ప్రజెంట్ ఫిరోజ్ ఖాన్ కూడా జాయిన్ అయ్యారు, మనం చూస్తున్నాం. సో చిన్నపాటి మీటింగ్ అయితే ఇక్కడ జరుగుతోంది. కొంతమంది ఎవరైతే వచ్చారో వాళ్ళందరితో కూడా కొన్ని విషయాలు డిస్కస్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళలో మహిళలు కూడా చాలామంది ఉన్నారు, వాళ్ళతో ఒకసారి మనం మాట్లాడదాం. హలో అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము ఖైరతాబాద్ డివిజన్ అండి. ఎందుకు కలవడానికి వచ్చారు? లైక్ ఏమన్నా సపోర్ట్ చేయడానికి వచ్చాము. ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? అన్న మాకు అన్ని విధాలుగా చాలా హెల్ప్ చేస్తారు, సపోర్ట్గా ఉంటారు. ఏ హెల్ప్ అయినా అన్న ద్వారా అవుతుందండి మాకు.
అందుకని అన్నకి హెల్పింగ్ నేచర్ చాలా ఉంది ఫస్ట్ థింగ్. అందుకని ఎనీ టైము ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అన్నకి కాల్ చేస్తే కంపల్సరీ అన్న మాత్రం ఆదుకుంటా ఉంటారు. ప్రతి విషయంలో కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు. అన్న ఎక్కడుంటే మేము అక్కడ సపోర్ట్, ఫుల్ సపోర్ట్ అన్నకి మాది. ప్రజెంట్ ఇప్పుడు ఏమైనా సమస్యలు ఎదుర్కొంటున్నారా మీరు? సమస్యల్లో ఉన్నాము. ఆ సమస్యలు కూడా అన్న తీర్స్తారని మాకు ధైర్యం ఉంది కాబట్టి మేము ఇక్కడ వరకు వచ్చాము. సో చిన్న టీ టైం మీటింగ్ అయితే ఫినిష్ అయింది. దానం నాగేందర్తో ఫిరోజ్ ఖాన్ కలిసారు. సో వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. हेलो अम्मा. कैसे हो आप? हंगामा దానం నాగేందర్ కే బారే మే క్యా బోలేంగే? నేను తెలుగులో చెప్పాలి, తెలుగులో చెప్తా. నేను హిందీలో అడుగుతా, మీరు తెలుగులో చెప్పండి. దానం నాగేందర్ గట్టి క్యాండిడేట్, మంచి క్యాండిడేట్ అండ్ ప్రజల్లో ఒక కమిటెడ్ లీడర్గా ఒక గుడ్ విల్ ఉన్నది. అదే మాకు అడ్వాంటేజ్. అండ్ కమింగ్ టు సికింద్రాబాద్ లోక్సభ, ఇక్కడ 10 ఇయర్స్లో బీజేపీ చేసేది ఏం కాదు. ఉట్టి చెప్పినారు సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్. ఉట్టి పెద్ద పెద్ద మాటలు, జుమ్లా మాటలు, అంత దొంగ మాటలు, వాస్తవాలు లేవు. గ్రౌండ్ రియాలిటీ డిఫరెంట్. సో యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నది. కాంగ్రెస్ తెలంగాణలో వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొత్తం మూడ్ ఆఫ్ హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తం చేంజ్ అయిపోయింది. అవుట్ ఆఫ్ 7 కాన్స్టిట్యుయెన్సీస్ సికింద్రాబాద్లో హైయెస్ట్ ఓట్లు నాంపల్లి నుంచి వస్తున్నాయి. అది గ్యారంటీ. సో ఒక ఓటు కూడా పోదు. నాగేందర్ అన్నా కంటే ఒక ఓటు ఎక్కువ తీసుకువస్తాం. సో హైయెస్ట్ మెజారిటీ నాంపల్లి నుండి అని అంటున్నారండి, ఏమంటారు? డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే నాంపల్లి ఇది ఫార్చునేట్లీ నేను ఇంతకుముందు అక్కడే ఎమ్మెల్యేగా పనిచేశాను 3 పర్యాలు. ఇప్పుడు మా తమ్ముడు ఫిరోజ్ భాయ్ ఉన్నాడు. ఫిరోజ్ భాయ్ చాలా వెరీ కాన్ఫిడెంట్ కాదు, చాలా హార్డ్ వర్కర్. సో ఆయన చెప్తుండే, ఆయన ఛాలెంజ్ తీసుకుండు. ఇప్పుడు నాకు కూడా ఖైరతాబాద్ ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది. నేను ఖైరతాబాద్లో మేయర్ తీసుకోవాలి. ఆయన ఒకటి అంటుండు, నేను 100 ఓట్లు ఎక్కువ తీసుకొని నేను ట్రై చేస్తా. నా కార్యకర్తల మీద ఆ కాన్ఫిడెన్స్ ఉంది నాకు. నేను మా కార్యకర్తలకు ఒకటే చెప్పాను, నాకు సీఎం గారు ఇంత పెద్ద బాధ్యత పెట్టారు, నేను 6 నియోజకవర్గాలు తిరుగుతాను, ఖైరతాబాద్ మీ మీద బాధ్యత పెడుతున్నా అని చెప్పాను. చూస్తాం మా ఖైరతాబాద్ ప్రజలు ఏం చేస్తారో చేస్తారు, నాకు నమ్మకం ఉంది. బీజేపీ కార్పొరేటర్గా పోటీ చేశాడు. అందరికంటే ఎక్కువ ఓట్లు ఈయనకే వచ్చినాయి. 8,000 ఓట్లు వచ్చాయి. అడ్డగుట్ట పెద్ద స్లమ్, హైదరాబాద్లో బిగ్గెస్ట్ స్లమ్, నోటిఫైడ్ స్లమ్ అడ్డగుట్ట. అక్కడ కార్పొరేటర్గా పోటీ చేశాడు బీజేపీ నుండి. ఈరోజు మా సమక్షంలో కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. భారీగానే ఉన్నాయండి, చాలా మంది చేరినట్టున్నారు. ఎక్కడి నుంచి అండి వీళ్ళంతా సికింద్రాబాద్ నుంచి జాయిన్ అయ్యారు. మిగతా వాళ్ళు ఇప్పుడు జూబ్లీస్ నుంచి కొంతమంది ఇప్పుడే జాయిన్ అయ్యారు, ఒక 100 మంది దాకా. తర్వాత నాంపల్లి నుంచి కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఇప్పుడు నేను మళ్ళా మాణికేశ్వర్ నగర్ పోతున్నా. ఆడ కూడా చాలా పెద్ద స్లమ్ ఉంది, ఆ స్లమ్కే పోతున్నా. ఇప్పుడు అక్కడ పాదయాత్ర ఉంది. ఇలా అందరు కూడా పార్టీ మీద అభిమానం. రేవంత్ రెడ్డి గారు ఇంకా గేట్స్ ఓపెన్ అయితే ఇంకా ఇదంతా సెకండ్ గ్రేడ్ వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ గ్రేడ్ వాళ్ళు ఇక స్టార్ట్ అవుతారు. ఎందుకండి, అంటే వై జాయిన్? కాంగ్రెస్తో అభివృద్ధి అవుతుందని బీజేపీ విధిలి దానవనం కోసం పనిచేద్దామని భారీ మెజార్టీతో సికింద్రాబాద్ కాన్స్టిట్యూన్సీ 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని ఆశతో అందరూ ఉన్నారు. సో మీరు ఎందుకమ్మా జాయిన్ అవుతున్నారు? అంటే జాయిన్ అంటే పార్టీ అభిమానం అండి మాకు ఫస్ట్. తర్వాత భారీ మెజార్టీతో కొంచెం అంటే పార్టీ నుండి ప్రజలకి మనం ఏదైనా హెల్ప్ఫుల్గా ఉండాలి అంటే ఈ పార్టీ మాకు చూజ్ అనిపించింది, బెస్ట్ అనిపించింది. అట్లా అని చూజ్ చేసుకున్నామనండి. చూస్తున్నారు కదా, భారీగా చేరికలు కూడా ఇక్కడ జరుగుతున్నాయి. దానం నాగేందర్ సమక్షంలో కాంగ్రెస్లోకి జాయిన్ అవుతున్నారు ఇతర పార్టీల నుండి. సో ఆ చేరికలు అయిపోయిన తర్వాత ఆయన నెక్స్ట్ మీటింగ్కి వెళ్తారు. చాలామంది మైనారిటీస్ అండ్ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు అందరూ కూడా ఆయన్ని కలవడానికి వెయిట్ చేస్తూ ఉన్నారు. సో కొంతమందితో మనం మాట్లాడదాం. ఈ దానం నాగేందర్ గారి గురించి చెప్పాలంటే ఇతను ఒక డైనమిక్ లీడర్. ప్రతి ఒక్కరికి దానం అన్న అంటే నేనున్నా అనే వ్యక్తి, ఆప్తుడు, అందరికీ ఆదుకుంటాడు. ఆయన ఈ సీట్ ఇచ్చిన తర్వాత కూడా అఖండంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎక్కడుంటే మేము అక్కడ అనే ఉద్దేశంతో ఇక్కడికి వస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు, రోజు ఇదే. ఎందుకంటే ఇంతమంది రోజు వచ్చి ఆయన క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. దానం నాగేందర్ అన్న అన్ని కులాలుగా, అన్ని మతాలుగా అందరికీ తీసుకొని నడుస్తారు. స్పెసిఫిక్గా కార్యకర్తలకి అందరికీ తీసుకొని నడుస్తారు. స్లమ్స్ ఏరియాలో ఏమైనా డ్రైనేజ్ ప్రాబ్లం అయినా ఏమైనా ఆయన
ఇమీడియట్గా రియాక్ట్ అవుతారు. ఇమీడియట్గా అన్ని ప్రకారంగా పనులు చాలా మంచిగా నడుస్తాయి. ఎంత మెజారిటీతో గెలిపించబోతున్నారు? ఈజీగా +1 lakh మెజారిటీగా మేము గెలిపిస్తాము. సో కార్యకర్తలు కూడా సూపర్ కాన్ఫిడెంట్గా మనకు కనిపిస్తూ ఉన్నారు. ఖచ్చితంగా అధిక మెజారిటీతో మేము గెలిపిస్తాము, అత్యధిక మెజారిటీతో అని చెప్తున్నారు. సో ఇంకా చూస్తున్నాం చాలామంది ఆయనను కలుస్తూ ఉన్నారు, పార్టీలో చేరికలు జరుగుతూ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేస్తున్నారు. ఆయన స్కెడ్యూల్ మొత్తం చాలా బిజీగా మార్నింగ్ నుండి కొనసాగుతుంది. సో నెక్స్ట్ ప్రోగ్రామ్కి వెళ్తున్నాం. దానం నాగేందర్ గారితో పాటే మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం ఆయన కార్లో. ప్రజెంట్ ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్న డీటెయిల్స్ ఆయనతోనే అడిగి తెలుసుకుంటాం. సార్ ఏంటి ప్రోగ్రామ్? మాణికేశ్వర్ నగర్ సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి వెళ్తా ఉన్నాము. అక్కడ ప్రజలకు కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు గతంలో నేను మినిస్టర్ ఉన్నప్పుడు కొన్ని పరిష్కరించాను. అప్పుడు నేను ఉమ్మడి రాష్ట్రంలో మినిస్టర్ ఉన్నప్పుడు ఆ సమస్యల మీద బహుశా వాళ్ళు అడిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి దాని మీద మాట్లాడడానికి వెళ్తున్నాం. దానం నాగేందర్ అనగానే భయమే ఉండదు అంటారు. సో అదే ధైర్యంతో ఇప్పుడు సికింద్రాబాద్లో పోటీ చేస్తున్నారు. అంటే రాజకీయంగా మీ అందరు తెలుసు, నేను హైదరాబాద్లో ఒక గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, పిసిసి ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షుడిగా వివిధ హోదాల్లో పనిచేశాను. ఎన్ఎస్యూ నుంచి యువజన కాంగ్రెస్. హైదరాబాద్ ప్రజలతో నాకు సత్సంబంధాలు ఎప్పుడూ ఉన్నాయి. ఒక ప్రాంతం అని కాదు, గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ప్రజలతోని, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్ అండ్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో. సో అందరు కూడా వ్యక్తిగతంగా కూడా నన్ను ఆదరిస్తారు. ఆ ధైర్యంతోనే ప్రజల మధ్యలోకి వెళ్తున్నాను. ప్రజలు ఆశీర్వదిస్తారు, విశ్వాసం ఉంది. ప్రధానంగా నా నమ్మకం, నా విశ్వాసం ఏంటంటే ప్రజలు దానం నాగేందర్ అయితే ప్రజల మనిషి, ప్రజల మధ్యలో ఉంటాడు, ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాడు అనేది ఒక ధైర్యం. నన్ను వ్యక్తిగతంగా కూడా ఆదరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆశీర్వాదించి అన్నా నువ్వు పోటీ చేయాలి అన్నప్పుడు నాకు కూడా అనిపించింది ఇంకా ఎంతకాలం ఎమ్మెల్యేగా పనిచేస్తాము, ఇంకా రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో మనం మాట్లాడాలి అంటే పార్లమెంటుకు పోతేనే సరైనటువంటి వేదిక అనేది ఆలోచించి అక్కడైతే రాష్ట్ర సమస్యల మీద మాట్లాడవచ్చు. ఈ అవకాశాన్ని నాకు ముఖ్యమంత్రి గారు కల్పించినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. సో ఢిల్లీలో మీ మార్క్ ఎలా చూపించబోతున్నారు? తప్పకుండా, ఎందుకంటే దేవుడి దయ వల్ల నాకు అన్ని లాంగ్వేజ్లు వస్తాయి, అన్ని లాంగ్వేజ్ల మీద కమాండ్ ఉంది. నాకు ఇంగ్లీష్ వస్తుంది, హిందీ వస్తుంది, ఉర్దూ వస్తుంది, తెలుగు వస్తుంది, కొంచెం మరాఠీ కూడా వస్తుంది, కొంచెం తమిళ్ కూడా వస్తుంది. ఈ తమిళ్ కూడా వస్తుంది, మరాఠీ వస్తుంది. ఎక్కడైనా పార్లమెంట్ అంటే ఇదొక మన భారతదేశంలో అన్ని లింగ్విస్టిక్ కమ్యూనిటీస్, అన్ని కమ్యూనిటీస్ ఉంటాయి కాబట్టి అన్ని కమ్యూనిటీస్కు సంబంధించిన సమస్యల్ని మాట్లాడవచ్చు. స్పెషల్లీ మన హైదరాబాద్ సిటీ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ కాబట్టి ఈ కాస్మోపాలిటన్ సిటీలో ఉన్నటువంటి మీకు గుజరాతీస్ ఉన్నారు, మన అదే జైన్స్ ఉన్నారు, మీకు టెమిలియన్స్ ఉన్నారు, కెనడియన్స్, కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కేరళకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, బీహార్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఇన్ని ఉన్నాయి కాబట్టి వీళ్ళ సమస్యలు పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆ సమస్యల మీద స్పందించేటువంటి అవకాశం ఉంది అనేది నా విశ్వాసం. అలాగా ప్రజలకు చేరువగా ఉండి పనిచేస్తారు. ఎందుకంటే కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేయలేదనేది ప్రజల్లో ఒకటి ఉంది కాబట్టి ఆ యొక్క దాని మీద ఇంకా నేను పోరాడేటువంటి అవకాశం ఉండి అభివృద్ధి చేస్తాననేది విశ్వాసం నాకు ఉంది. ముగ్గురు దిగ్గజాల మధ్య ఈ పోటీని మీరు ఎలా చూస్తున్నారండి? ఇప్పుడు పద్మారావు గారినేమో బీజేపీకి బీఆర్ఎస్కి ఒక లోపాయకంగా అండర్స్టాండింగ్ కుదిరింది వాళ్ళకి. అది నాకు కూడా తెలుసు, అది సీక్రెట్ అండర్స్టాండింగ్ ఏం జరిగిందని నాకు తెలుసు. పద్మారావు గారిని ఒక బలి పశువు చేయడానికి నిలబెట్టారు తప్ప పద్మారావు గెలవడానికి పెట్టలేదు. అది పద్మారావు గారు కూడా తెలుసు. కానీ ఇప్పుడు పద్మారావు అవసరం మళ్ళా పడ్డది కాబట్టి పద్మారావుని పట్టి నిలబెట్టి, ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఓటు చీల్చడానికి ఆయనను పెట్టారు. మీతో పోటీ కిషన్ రెడ్డికి మాత్రమే అంటారా? అంటే బీజేపీ పోటీ అనేది కిషన్, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒకవేళ పోటీ ఉంటే సెకండ్ ప్లేస్ ఎత్తుకోవాలి వాళ్ళు. ప్రధానంగా కిషన్ రెడ్డి గారు ఏం చెయ్యలేదు, చేయాలనేటువంటి తపన ఆయనకు లేదు. కేంద్ర మంత్రిగా ఈ రాష్ట్రానికి ఏం తేలేదు అనేది మాత్రం ప్రజలకు అందరికీ తెలుసు. తప్పకుండా నేను గెలవడం ఖాయము. అది 1,00,000 ఓట్ల పైచీలతోనే గెలుస్తానది నా విశ్వాసం. నాకు ఉన్నటువంటి సత్సంబంధాలు అలాంటివి.
సో వారు వన్ సైడ్ అంటారు. 100% వన్ సైడ్. పార్లమెంట్ ఎలక్షన్స్కి జాతీయ అంశాలు కూడా ప్రభావితం చూపించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా మీరు నోటీస్ చేసిన అంశాలు ఏంటి? ఏ జాతీయ అంశాలు ఈ ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనుకుంటున్నారు? ఇప్పుడు జాతీయ స్థాయిలో మీరు చూసినట్టయితే వీళ్ళు చెప్పేటువంటి ప్రచారం చూస్తుంటే కొన్ని సందర్భాల్లో బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎట్లా ప్రొవోకేట్ చేసి మాట్లాడుతూ ఉన్నారో. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది భారతదేశం అంతా కూడా నిజంగా చెప్పాలంటే, స్పెషల్లీ హైదరాబాద్ సిటీ. మొన్న మీరు ఎగ్జాంపుల్ చూశారు, హనుమాన్ జయంతి ర్యాలీ వెళ్ళింది, ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. శ్రీరామనవమి ర్యాలీ వెళ్ళింది, ఒక్క ఇన్సిడెంట్ జరగలేదు. ఎందుకు? ప్రజలు స్పాంటేనియస్గా మసీద్ల దగ్గరనే వాళ్ళు డ్రింకింగ్ వాటర్ పెట్టి, అదేవిధంగా వాళ్ళకి వచ్చిన వారికి కొంచెం సేవ తీసుకోవడానికి బటర్ మిల్క్ పెట్టి వెల్కమ్ చేశారు మసీద్ల దగ్గర. అంటే అది ఇట్ సెల్ఫ్ షోస్ అనమాట. అంటే హైదరాబాద్ యొక్క కల్చర్ ఇది, హిందూ ముస్లింల ఐక్యతకు ఇది నిదర్శనం, ఇది ప్రత్యేక అనే అది చూపించడం జరిగింది. అందుకనే జాతీయ స్థాయిలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద కిషన్ రెడ్డి గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే కేంద్ర మంత్రిగా ఉండి నార్త్ ఈస్ట్కు సంబంధించి ఆయన ఆయన ఇన్ఛార్జ్ మంత్రి ఉండి, అంటే ఆయన పరిధిలో 70,000 కోట్లు అంటే ఎక్కడైతే ఉన్నాయో వెనుకబడిన ప్రాంతాలు కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలకు ఇచ్చేటువంటి అవకాశం ఉంటే నువ్వు తెలంగాణకి 1,000 కోట్లు తీసుకురాలేకపోయావు. అసలు తెలంగాణకు ఉన్నటువంటి ఎన్నో ఉన్నాయి. మీరు ఉన్నటువంటి మా బయ్యారం ఇది కానివ్వండి, లేకపోతే ఇక్కడ నిజామాబాద్కు సంబంధించిన పసుపు బోర్డు అని చెప్తారు, పసుపు బోర్డు సమస్య కానీ, లేకపోతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఇష్యూ కానీ ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. మీరు జాతీయ స్థాయిలో మీరు చేయాల్సిన పని చేయకుండా ఇంకా ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ ఒకసారి అధికారం రావాలనే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలు తప్పకుండా ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్తారని నాకు విశ్వాసం. ప్రచారం జరుగుతుందో మనం చూస్తూ ఉన్నాం. భారీగా కార్యకర్తలు జనం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఏంటండి వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే మీకు ఇంకా పెరిగినట్టుంది ఉత్సాహం? నేచురల్లీ కదా, కార్యకర్త ఉత్సాహంగా ఉంటే నాయకుడు ఉత్సాహంగా ఉంటాడు. ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తున్న సమస్యలు ఏంటండి? మెయిన్ గా చాలా ఉన్నాయి. ప్రధానంగా హాస్పిటల్ బిల్డింగ్ చాలా ఉంది. అప్పుడు నేను మంత్రిగా ఉన్నప్పుడు శాంక్షన్ ఇచ్చాను, కానీ అప్పుడు యూనివర్సిటీ వాళ్ళు ఆపారు. కాబట్టి నాకు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పమన్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత 50 కోట్ల రూపాయలతోని 50 పడకలు కానీ 100 పడకల హాస్పిటల్ కట్టించి మరి ఉస్మానియా యూనివర్సిటీకి వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి ఇక్కడ హాస్పిటల్ బిల్డింగ్ కట్టించేటువంటి కార్యక్రమం మేము తీసుకుంటాం. డిప్యూటీ మేయర్తో కూడా మనం మాట్లాడాలి. శ్రీలేద శోభిత గారు, ఎలా ఉందండి రెస్పాన్స్? ఒక పెద్ద వాయిస్, ఒక మంచి చదువుకున్న నాయకుడు అంటే మా దానం నాగేందర్ అన్నగారిని పార్లమెంట్కి పంపించాలనే ఉద్దేశంతో మేము మా సికింద్రాబాద్లో క్యాన్వాసింగ్ బ్రహ్మాండంగా చేయదలుచుకున్నాం. సికింద్రాబాద్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దానం నాగేందర్ గారిని మరి 2 లక్షల మెజారిటీతోనే మరి గెలిపిస్తాం. మరి ఇక్కడ సికింద్రాబాద్లో మరి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీలో ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని పూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తూ జనంలోనే తిరుగుతున్నారు, పబ్లిక్ లోనే ఆయన కార్యకర్తలతో కలిసి జనంతో కలిసి లంచ్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు కూడా సామాన్య వ్యక్తిలాగా వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ ఆపేసి ఏంటండి ఇది? మనం సామాన్య మనిషిగానే ఈ స్థాయికి ఎదిగాం. అంటే ప్రజలు ఇచ్చినటువంటి ఆదరణ వల్ల, ప్రజలు చూపినటువంటి ప్రేమ వల్ల నేను ఈ స్థాయికి రావడానికి కారణం. ప్రజల మధ్యలో ఉండి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి అలాగా సహకరిస్తారని ఆశిస్తున్నాను. నేను మరి రోడ్డు మీద కూర్చొని మన కొబ్బరి బొండ తాగుతున్నానా లేకపోతే ఛాయ్ తాగుతున్నా అనే క్రైటీరియా కాదు. ప్రజలకు మనం ఎంత అందుబాటులో ఉన్నామో, ప్రజా సమస్యల మీద ఎంత మనకు స్పందించగలిగినాం, ప్రజా సమస్యల్ని పరిష్కరించడంలో ఎంత సఫలీకృతమయ్యనేది అది ఎప్పటికీ మన ప్రజల జీవితంలో కౌంట్ చేస్తుంది కాబట్టి, మ్యాటర్ చేస్తుంది కాబట్టి అలాగా ఈ స్థాయికి ఎదగడానికి కారణం ప్రజలే. రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆ సెంటిమెంట్ ఇక్కడ వర్కౌట్ అవుతుందా అండి? మీరు గెలవడం, కేంద్ర మంత్రి అవ్వడం ఇవన్నీ చక్కగా జరిగిపోతాయంటారు? తప్పకుండా. ఎందుకంటే కేంద్రంలో ప్రజల యొక్క పర్సెప్షన్ మారిపోయింది, ఆలోచన మారింది, ప్రజలు కూడా కోరుకుంటున్నారు.
తెలంగాణలో ఎలాగైతే మార్పు ఇచ్చారో మరి కేంద్రంలో కూడా మార్పు కావాలని కోరుకుంటారు. కాబట్టి తెలంగాణలో ఇచ్చిన మార్పుని కేంద్రంలో కూడా మార్పు వస్తుంది అనేది మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం, నమ్మకం. తప్పకుండా అది జరుగుతుందని తీరుతుంది. మీ స్టైల్లో గెలుపు మీద ధీమాను ఒకసారి వ్యక్తం చేయండి. మా స్టైల్లో ఏంది, తప్పకుండా మాస్ అంటే మాసే ఉంటుంది. దానం నాగేందర్ లోకల్ చంటిగాడు కాబట్టి తప్పకుండా మేము గెలుస్తాము. రాబోయే రోజుల్లో సికింద్రాబాద్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఇది గ్యారంటీ, రాసుకోండి. సో 1,00,000+ మెజారిటీతో సికింద్రాబాద్లో గెలవడం ఖాయమంటూ దానం నాగేందర్ చెప్తూ ఉన్నారు. సో ఆయన స్కెడ్యూల్ ఎలా సాగుతోంది, కార్యకర్తలతో ప్రజలతో ఆయన ఎలా మమేకం అవుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మనం దానం నాగేందర్ని ఫాలో చేశాం ఇవాళంతా కూడా నీడలా. సో ఆయన గెలుపు మీద చాలా ధీమా వ్యక్తం చేస్తున్నారు. అండ్ సీఎం రేవంత్ చెప్పినట్టు ఇక్కడ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అని అంటున్నారు. సో దానం నాగేందర్ ప్రచారం ఏ విధంగా సాగింది ఏంటి అని మనం చూసాం. చంటి లోకల్ ఇక్కడ ఖచ్చితంగా తానే గెలుస్తానని 100% ఆయన నమ్మకంతో కనిపిస్తున్నాడు. చూద్దాం సికింద్రాబాద్ గా సికందర్ ఎవరవుతారో, ప్రజల తీర్పు ఏ విధంగా ఉంటుందో. ఇది వాటి షాడో. ఇంకొక నియోజకవర్గంలో మరో లీడర్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9. Brought to you by V-Guard, co-powered by Sensodyne and Vimal. పలుకులలో కేసరి.